వీటికి కొంచెం కింద పాకాల్సి వస్తుందేమో, కొంచెం మరీ భారీ పర్సనాలిటీ వాళ్ళు దీంట్లో రాకపోతే బెటర్. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన ఒక ప్లేస్, దీన్ని వీళ్ళు స్నానాలు చేయడానికి వాడుకోవడంతో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే నెంబర్ 2 మేఘాలయలోని షిలాంగ్లో ఉన్నాను. నిన్నే వచ్చేసరికి కొంచెం ఈవినింగ్ అయిపోయింది, చలిగా గజగజగదనిపించేసింది. బట్ ఇంకా ఈ రోజు అసలైన ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి మేఘాలయది. ఇంకా పొద్దున్నే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయితే బ్రేక్ఫాస్ట్ లాగించేసాను, మంచి ఒక కప్ ఆఫ్ టీ తాగేసి ఇంకా నా ప్రయాణం మొదలవుతుంది. షిలాంగ్ నుంచి చిరపుంజి అరౌండ్ 52 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ రూట్ కొన్ని ప్లేస్లు చూసుకుంటూ చిరపుంజికి వెళ్ళిపోతాం. అక్కడ ఒక 2-3 రోజులు ఉండి నియర్ బై లో ఉన్న చాలా ప్లేస్ ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము మేఘాలయలో. సో మిస్ అవ్వకుండా ఈ సిరీస్ చూడండి, తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఒకవేళ మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే చూసారనుకోండి, ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎలా ఏంటి అనేది. ఎప్పట్లాగే లైక్ అప్స్ మర్చిపోవద్దు. నేను ఎంత గుర్తు చేసినా కూడా మీరు ఎందుకు పిస్తున్నారని చూపిస్తున్నారు లైక్ దగ్గర, ఎందుకంటే ఆబ్వియస్లీ వీడియో ఇష్టం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా కొట్టేసేయండి. మన డ్రైవర్ వచ్చేసాడు, బయటికి వెళ్ళేసి ఇంకా మొదలెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాము. అక్కడ నా కార్ కనిపిస్తుందా, పార్క్ చేసాము చూడండి. ఈ షిలాంగ్కి సంబంధించిన వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇక్కడ వరకు మాత్రమే ప్రైవేట్ వెహికల్స్, లేదంటే ఏదైనా ప్యాకేజ్ మనం తీసుకుని వచ్చామో వాళ్ళ వెహికల్స్. ఇక్కడ నుంచి వేరే వెహికల్స్ వెళ్తాయి పైకి, కొండ పైకి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ లాగా బాగా కనిపిస్తుంది చూడండి షిలాంగ్. అండ్ మొత్తం ఈ ఫార్మింగ్ జరుగుతుంది, ఆలుగడ్డలు కానీ ఇవన్నీ అక్కడ ముందర పెట్టారు. నేను చూపిస్తాను ఇప్పుడు ఆ వ్యూ పాయింట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత. అంతా కూడా ఫార్మింగ్ నడుస్తుంది చూడండి. ఇక్కడ రాడిష్ది కానీ పొటాటో కానీ. చూడండి మారుతి 800, ఇక్కడ అన్ని చిన్న చిన్న కార్లే కదా, ఇందులో కూర్చుంటే నా పరిస్థితి చూడండి. అమ్మా ఏదో ఏరుండి దాంట్లో కారు కూర్చోబెట్టినట్టు ఉంది పరిస్థితి. అండ్ ఇక్కడ వరకు బయట వెహికల్స్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి లైక్ కైండ్ ఆఫ్ ఈ యొక్క యూనియన్ లాంటిది ఉంది, వాళ్ళ వెహికల్స్లో పీక్ వరకు తీసుకెళ్తారు. ఒకరికి 50 రూపాయలు అలా తీసుకుంటున్నారు. ఆ ప్లేస్ చూసిన తర్వాత ఏదైనా రిటర్న్ వెహికల్ ఎక్కేసి రావచ్చు అంట. స్పెసిఫిక్గా ఈ వెహికల్ వెయిట్ చేయాలి అట్లా ఏం లేదు. వచ్చేసాం చూడండి ఈ షిలాంగ్ పీక్ దగ్గరికి. దారిలో అంతా ఆర్మీ ఏరియా కాబట్టి వీడియో రికార్డింగ్ లాంటిది ఎలా లేదు, బట్ భలే ఉండేది ఆ జర్నీ అంతా కూడా. అరౌండ్ 6500 ఫీట్లో ఉందండి చూడండి అబౌవ్ ద సీ లెవెల్ ఈ ప్లేస్. ఇక్కడ నుంచి షిలాంగ్కి సంబంధించిన వ్యూ అంతా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ప్లేస్ అంతా కూడా. నిజంగానే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కానీ ఇదంతా షిలాంగే. అసలు ఆ కార్లో తిరుగుతుంటే సిటీలో తిరగట్లేదు కానీ చాలానే స్ప్రెడ్ అయింది. అక్కడక్కడ ప్యాచ్ లాగా అక్కడ ఉంది మ్యాక్సిమం క్రౌడ్ అంతా. మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో అంతా అక్కడక్కడ స్ప్లిట్ అయింది సిటీ అంతా. అది ఎక్కుదాం, ఇంకా కొంచెం బెటర్ వ్యూ వస్తుంది. మీకు నిన్న చెప్పాను 3 ట్రైబ్స్ ఉంటాయి మేఘాలయ అని చెప్పి. అందులో ఒక ట్రైబ్ వచ్చేసి కాశీ ట్రైబ్ చూడండి. వాళ్ళకి సంబంధించిన డ్రెస్సింగ్ ఇలా ఉంటుంది. అది వేసుకొని మీరు ఫోటోలు దిగుతా అంటే దిగొచ్చు. ఇక్కడ చాలా మంది ట్రై చేస్తున్నారు చూడండి. ముఖ్యంగా చిన్నపిల్లలు మస్తు అనిపిస్తారు క్యూట్గా దీంట్లో. బాగుంది ప్లేస్, సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా. చూడండి ఇక్కడ పంటలు పండిస్తుందని చెప్పాం కదా, ఇదిగోండి ఇప్పుడే ఫ్రెష్గా క్యాబేజ్ వచ్చినట్టుంది. ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది తెలుసా. అండ్ క్యాలీఫ్లవర్, అసలు ఇంత ఫ్రెష్ స్టాక్ చూసి చాలా రోజులు అయిపోయింది నేనైతే. ముఖ్యంగా ఈ పొటాటో చూడండి, ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఎట్లా కనిపిస్తుంది అంటే ఆ షైన్నెస్ కనిపిస్తుంది దాంట్లో. కిतना पड़ेगा पूरा कवर? 200 रुपये का. कितना होगा? 2-3 किलो होगा? 5 kg. ఓ చూడండి 5 కిలోలు చిన్న సైజు ఉన్నాయి. साइज कौन सा भी होना तो वही रेट है ना? छोटा होना तो बड़ा होना तो सेम रेट. ओके. ये 50 रुपीस. हाँ చూడండి చిన్న చిన్న ఉన్నాయి. ये भी आलू है ना? అరే ఇంత చిన్న ఆలు నేను చూడడం ఫస్ట్ టైం స్వామి, నేను ఎప్పుడు చూడలేదు. అండ్ నేను కూడా చెప్పాను ఇక్కడ పైనాపిల్స్ చాలా టేస్ట్ ఉంటాయి. పైనాపిల్ క్యా రేట్? 60. अरे कैबेज का क्या रेट है? 40. अरे फ्लावर 60. చూడండి మొత్తం ఇట్లా సెటప్ చేసి పెట్టేస్తారు. వెనకాల ఫార్మింగ్ జరుగుతుంది అండ్ ముందుకు తీసుకొచ్చి వీళ్ళు అమ్మేస్తున్నారు ఫ్రెష్గా. కైండ్ ఆఫ్ మన దగ్గర దొరికే రెగ్యులర్ క్యాబేజ్ లా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మేబీ వెరైటీ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చు.
हाँ वो दे दो अच्छा ही है ना ठीक है वो दे दो చూడండి కట్ చేసి ఇస్తే 10 రూపీస్ ఎక్కువ అన్నది సర్లే పర్లేదు ఇచ్చేసేయండి అని చెప్పాను ఇంకా మధ్య మధ్యలో అట్లా తింటూ ఉన్నాం आपका नाम क्या है खोंग खोंग ये गांव का नाम क्या है ये गांव का नाम क्या है गांव हाँ ये जो आप रह रहे हैं गांव विलेज पामक्राई ఏంటి బీన్స్ ఉన్నట్టున్నాయి చూడండి మత్తువా బోల్తే ఇస్కా ఎక్కడ హ్యాండ్తో టచ్ చేయలేదు వీలైనంత వరకు పైన పట్టుకొని పొట్టంతా తీసేసింది అండ్ తీసి సైలెంట్గా పైన దాన్ని పట్టుకొని కవర్లో పెట్టి అక్కడ కట్ చేస్తుంది చూడండి తను ఇది నచ్చింది నాకు నీట్నెస్ నిజంగా చాలా తెగుంది చాలా తెగుంది చూడండి ఇదంతా వచ్చేసి ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో ఉన్నాను ప్రజెంట్ ఎంట్రీ ఫీ వచ్చేసి 40 రూపీస్ ఈ నార్త్ ఈస్ట్కి సంబంధించిన మెయిన్ ఎయిర్ బేస్ కూడా ఇక్కడ పక్కన దానికి ఆనుకునే మ్యూజియం ఉంటుంది ఫస్ట్ విజిటర్ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది మనం బయట మన ఐడి కార్డు చూపించి తర్వాత లోపలికి వచ్చి టికెట్ తీసుకుని వచ్చేయచ్చు సో బయట ఎలాంటి ఫోటోగ్రఫీలో లేదు బట్ ఇన్సైడ్ అంతా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు బాగుంది సింపుల్గా లైక్ వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ లైక్ ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళవి డ్రెస్సెస్ ఎలా ఉంటాయి వింటర్లో సమ్మర్లో అండ్ వాళ్ళు ఎలాంటి వెపన్స్ వాడారు అండ్ వాళ్ళ గన్స్ కానీ మిసైల్స్ కానీ ఇలాంటివన్నీ డిస్ప్లే చేశారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ట్రైబ్స్కి సంబంధించిన లైక్ డ్రెస్సింగ్ కానీ ఇదంతా కూడా డిస్ప్లేకి పెట్టారు చూడండి చిన్నది బట్ ఓకే వర్త్ విజిటింగ్ అట్లా లుకేస్ తప్పలేదు ఇక ఆ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకు రాగానే మనకు వస్తుంది ఎలిఫెంట్ ఫాల్స్ ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది కొంచెం స్టెప్స్ ఉంటాయి కిందికి దిగాల్సి ఉంటుంది ఒక 5 to 10 minutes మోస్ట్లీ అంతకుమించి ఏం పట్టదు బట్ ఈ ఏరియా చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు చాలా క్లీన్గా అండ్ వీళ్ళ డస్ట్బిన్ చూసారు ఎలా ఉన్నాయో బాగున్నాయి కదా ఇలానే ఉంటాయి వీళ్ళ డస్ట్బిన్స్ ఇక్కడ అంతా మ్యాక్సిమం అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ చూడండి ఇది వాటర్ ఫాల్స్ అన్నాను కదా మొత్తం 3 ఉంటాయి ఆ రైట్ సైడ్లో ఒకటి ఉంది కిందికి వెళ్తే ఇంకొక 2 ఉంటాయి ఎప్పటిలాగే సాంప్రదాయం మాట కొనసాగింది కరెక్ట్ టైంకి మైక్ హ్యాండ్ ఇవ్వడం ఇక్కడ నేను లోకల్ పర్సన్తో మాట్లాడుతుంది ఏది రికార్డ్ కాలేదు నేను వాళ్ళతో అడుగుతున్నాను ఏ సీజన్లో వాటర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది మంచి వాటర్ ఫ్లో చూడాలంటే ఏ టైంలో బాగుంటుంది అని చెప్పి మనోడు అదే చెప్తున్నాడు జూన్ జూలై ఆగస్ట్ ఆ టైంలో అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది చూడడానికి బాగుంటుంది అని సో అతనితో అట్లా మాట్లాడేసిన తర్వాత ఫస్ట్ ఫాల్ చూసేసుకున్నాను ఫ్లో ఓకే ఉండింది బట్ ఆ చెట్ల మధ్యలో చూడడానికి మంచిగా అనిపించింది వాటర్ ఫ్లో అక్కడ నుంచి ఇంకొద్ది స్టెప్స్ దిగి కిందికి వెళ్ళిన తర్వాత సెకండ్ ఫాల్ వచ్చింది ఆ బ్రిడ్జ్ పైన ఆ బ్రిడ్జ్ లాంటిది కనిపిస్తుంది కదా దాని దగ్గరే సెకండ్ ఫాల్ ఉంటుంది సెకండ్ ఫాల్లో అయితే అసలు వాటర్ ఇంకా తక్కువ ఉండే సర్లే అని చెప్పి దిగేసరికి ఇంకొంచెం కిందికి వెళ్ళగానే థర్డ్ ఫాల్ వచ్చింది థర్డ్ ఫాల్ దగ్గర మంచి ఫోటోగ్రాఫిక్ ప్లేస్ ఉంది చూడండి ప్లేస్ అంతా కూడా బాగుంది ఆ వాటర్లో డక్స్ అన్ని ఆడుతున్నాయి మంచి ఫోటోగ్రఫీకి మంచి ప్లేస్ కూడా కొంచెం అలా టైం స్పెండ్ చేసేస్తే తప్పులేదు ఈ ప్లేస్లో ఒక బ్రిడ్జ్ కనిపించింది కదా ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యామంటే మనం ఇంకా చిరపుంజీలోకి ఎంటర్ అయినట్టే అండ్ ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే ఇమీడియట్గా మనకు ఒక వ్యూ పాయింట్ వస్తుంది మెకడాక్ వ్యూ పాయింట్ అంట మెకడాక్ వ్యాలీ ఒక వ్యూ పాయింట్ ఇది భలే కనిపిస్తుంది కదా ఇక్కడ ఇంకా అర్జెంటుగా డ్రోన్కి పని చెప్పాల్సిందే ఇట్లా నార్మల్గా కెమెరాతో తీస్తే అర్థం కాదు ఇది కొంచెం ఆ డ్రోన్కి పని చెప్తేనే మనం ఆ కరెక్ట్ విజువల్స్ క్యాప్చర్ చేయగలుగుతాము చెప్పాలంటే ఇక్కడ ఇచ్చారు పేరు
పేరు వచ్చేసి డింపీ వ్యాలీ అంట. ఆ ఊరి పేరు వచ్చేసి మెకడాక్ సంథింగ్ ఏదో చెప్పారు. బట్ వ్యాలీ పేరు వచ్చేసి ఇది చూడండి, ఒక వ్యూ పాయింట్ లాగా ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడే జిప్ లైన్ కూడా ఉంది చేయాలనుకుంటే. మేబీ అక్కడికి వెళ్తున్నట్టున్నారు కిందికి. ఇదిగోండి 1500 అంట చూడండి జిప్ లైన్. ये नीचे से जाएगा ऐसा, उधर से वापसी, उधर से अंदर जंगल से ऊपर चढ़ के वो वहाँ पे चढ़ते देखो, ठीक है, फिर वहाँ से फिर ऐसा आता है. अच्छा चढ़ के ये वाला भी ऐसा ऊपर से जाता है, फिर नीचे से ऐसा आता है. జిప్ లైన్ బాగుంది చూడండి. అరౌండ్ 1200 ఏమో అంటున్నారు. ఒకవైపు నుంచి వెళ్ళేసి ఇంకో వైపు నుంచి వస్తారు. ఇదిగోండి ఈ వ్యాలీ నుంచి ఆ వ్యాలీకి బాగుంది. ఇందాక చూపించిన వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇంకొక ప్లేస్ వచ్చింది చూడండి, గ్రీన్ వ్యాలీ అని. అసలు ఈ మౌంటైన్స్ మధ్యలో ఏంది పోయేది, చాలా బాగా కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఇస్ నేను ఆ క్లౌడ్స్ మిస్ అవుతున్నా. ఆ క్లౌడ్స్ ఉండి కొంచెం ఈ ఫాగీ కైండ్ ఆఫ్ థింగ్ లేకపోతే అసలు మామూలుగా ఉండేది కాదు తెలుసా ఇది. ఎన్ రూట్లో ఇంకొక ప్లేస్ కనిపిస్తే ఆగాను ఇక్కడ. సేమ్ మళ్ళీ ఆ ఫాగీ వెదర్ కొద్దిగా అడ్డొస్తుంది చూడండి. లేకపోయింటే ఈ వ్యాలీ అంతా చూడాలంటే మాత్రం మామూలు కనిపించట్లేదు పైనుంచి చూస్తుంటే. అది చూడండి దూరం దూరం వరకు ఎక్కడ చూసినా కూడా మొత్తం ఈ వ్యాలీ లాంటివే కనిపిస్తున్నాయి అన్నీ. ఈ ప్లేస్ అంతటిని గ్రీన్గా చూడాలి అంటే మాత్రం ఇంకా వర్షాకాలం మీకు ఇందాక అయిపోయినట్టుగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఆల్మోస్ట్ లైక్ సెప్టెంబర్ వరకు ఫుల్ గ్రీన్తో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే వర్షాలు అప్పుడు పీక్స్లో ఉంటాయి. నెక్స్ట్ మనం వచ్చేసాము గార్డెన్ ఆఫ్ కేవ్స్ ప్లేస్కి. దీంట్లో ఒక 10 ప్లేసెస్ ఉంటాయి చూడండి. ఒకే స్పాట్లో 10 ప్లేసెస్ అనుకోవచ్చు. ఫలాంగ్ సియామ్ అంట స్పాట్ నెంబర్ 1. కేవ్ లాంటిది ఉంది, బాగుంది, ఏదో డిఫరెంట్ ఫీలింగ్. స్పాట్ నెంబర్ 1లో ఒక బెడ్ లైక్ స్ట్రక్చర్స్ చూస్తాం మనము. అండ్ స్పాట్ 2కి వచ్చేసి చూడండి సంసియామ్ అని చెప్పి ఇది వాటర్ ఫాల్ లాగా ఉంది. చూద్దాం, నాకు తెలిసి వాటర్ ఫాల్ అంత ఉండకపోవచ్చు ఈ టైంలో అనుకుంటున్నా, కానీ బాగుంది తెలుసు, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అసలు లోపల చల్లగా అనిపిస్తుంది తెలుసా దీని కింద. ఈ కేవ్లో నుంచి నడుస్తున్నాం అంతా. ఓహో ఇది బాగుందయ్యా. ఇది చూడండి, ఇది వచ్చేసి స్పాట్ నెంబర్ 2. ఒకప్పుడు ఇక్కడ ట్రైబల్స్ వాళ్ళు స్నానం చేయడానికి వాడుకునే వాళ్ళంటే చూడండి.
ఇది న్యాచురల్గా ఫామ్ అయిన ఒక ప్లేస్. దీన్ని వీళ్ళు స్నానాలు చేయడానికి వాడుకోవడంతో ఒక మంచి ప్లేస్ లాగా ఉండిపోయింది చూడండి. ఆ పైనుంచి వస్తున్నాయి చూడండి వాటర్ అన్ని, ఆ ఫారెస్ట్లో నుంచి ఇట్లా అని పడేసి ఇట్లా వెళ్తున్నాయి. ఇది బాగుంది భయ, ప్లేస్ చాలా బాగా అనిపించింది నాకు. ఎంట్రీ ఫీ వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ చూడండి. బట్ ఓకే, వర్త్ విజిటింగ్. మనకు ఒకే చోట 10 స్పాట్స్ దొరుకుతున్నాయి ఇలాంటివి. అండ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఎక్కడ చెత్త లేదు, ఎక్కడెక్కడ డస్ట్బిన్ పెట్టేసి చెత్త అంతా దాంట్లో అక్యుములేట్ అయ్యేలా చూసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా పాత్ మంచి క్రియేట్ చేసి నడవడానికి. మనం మంచి ఒక జంగల్లో నడుస్తున్నాము అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఆ జంగల్ వెళ్ళండి, దాన్ని కొంచెం మంచిగా సెట్ చేసినారు అంతే. ఇదిగోండి, ఇక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కేవ్ లాంటిది ఏదో ఉంది. స్పాట్ నెంబర్ 3. ఈ స్పాట్లోకి ఎంటర్ అయిన తర్వాత చుట్టూ తిరుక్కుంటూ అట్లానే బ్యాక్ సైడ్ నుంచి ఇటు రావాలంట చూడండి. బాగా అనిపిస్తుంది. ఆయన ఇందాక అయిపోతే మనం వాటర్ చూస్తామో అవే వాటర్ ఫ్లో ఇటువైపు వస్తున్నాయి చూడండి. ఓ మొత్తం గుహలోకి వెళ్ళిపోతున్నాగా నేను. పోనీ అట్లీస్ట్ లైట్ సెట్ చేసినారు ఇక్కడ వీళ్ళు. ఆహా, ఇదైతే టోటల్ డిఫరెంట్ వైబ్ భయ్యా. చాలా బాగుంది వైబ్. అండ్ వాటర్ డ్రాప్లెట్స్ కూడా ఇందాక పైన వాటర్ ఫ్లో అవుతున్నాయో అవన్నీ ఎక్కడో ఆ ఫ్లోలో నుంచి మిస్ అయ్యి కింద పడుతున్నాయి చూడండి. ఆహా, ఇక్కడైతే మొత్తం నా వీటికి కొంచెం కింద పాకాల్సి వస్తుందేమో. కొంచెం మరీ భారీ పర్సనాలిటీ వాళ్ళు దీంట్లో రాకపోతే బెటర్. ఆహా, మొత్తం కేవ్లోనే ఉన్నాను నేనైతే. అండ్ ఈ కేవ్ మొత్తంలో అమ్మా ఇక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి. కేవ్ మొత్తంలో యాజ్ ఆఫ్ నేను ఎక్కడనే ఉన్నా, ఎవరు లేరు. అన్ని వాటర్ డ్రాప్లెట్ సౌండ్ వినిపిస్తున్నాయి మీకు. ఎక్కడెక్కడ ఏ ఓవర్లో నుంచి ఏడ్చి పడుతున్నాయో వాటర్ అర్థం కావట్లే. అదే వేరే బ్లాగర్ వచ్చిన ఇంకోటికి ఇది చూడండి, ఎవరు లేరు, పడిపోయేలాగా ఉన్నాను, మునిగిపోయేలాగా ఉన్నాను, చచ్చి బతికానరా బాబు, ప్రాణాలకు తెగించి వీడియో షూట్ చేశాను టైటిల్ పెట్టేసి దొంగ ఏవో టైటిల్ పెట్టేసి వ్యూ సంపాదించేస్తారు రా బాబు. కొన్ని చూసి వీడియోలు నాకు నవ్వు వల్ల ఏం చేయాలో అర్థం కాదు. మిగతా వాళ్ళందరూ వచ్చే మనుషులు కాదా, వాళ్ళకి ప్రాణాలు కాదా? ఈ స్టెప్స్ మాత్రం భలే ఉంది. అసలు తెలియలేదు తెలుసా నేను ఎక్కడ మునిగి ఎక్కడ వచ్చానో. అసలు ఆ చెట్లకి వెనకాల అటువైపు ఎక్కడో మునిగాను కేవ్లో, ఇంకెక్కడో వచ్చాను బయటికి. లైక్ ఒక 300 మీటర్స్ పొడవు ఉంటుంది మీ కేవ్ అంతా కూడా, లెంత్ పొడవే ఉంది. ఇంకొకటి స్పాట్ నెంబర్ 5 రూట్ వాటర్ ఫాల్ అంట. స్పాట్ నెంబర్ 5 పేరు, ఆ పక్కన ఉన్న పేరు మీరు చదువుకోండి, నా వల్ల కాదు. వావ్ వావ్ వావ్, ఈ ప్లేస్ నచ్చేసింది నాకు. బాగా అంటే బాగా నచ్చేసింది నాకు. జస్ట్ 100 రూపీస్కే పైసా వసూలు డీల్ ఇది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర మెయిన్ ప్రాబ్లం, నా దగ్గర ఫోన్ ఉంది కాబట్టి పర్లేదు, కానీ నా చేతిలో కెమెరా ఉంటే మాత్రం వాచిపోయేది. 500 రూపీస్ ఏముంది కెమెరాస్కి. ఇదిగోండి, నెక్స్ట్ స్పాట్ దగ్గరికి వచ్చాము. ఆ వాటర్ అన్ని చూసారా, పైనుంచి వస్తూ ఆ చెట్టుకు సంబంధించిన వేరులో నుంచి జారిపడుతున్నాయి. అందుకోసమే రూట్ వాటర్ ఫాల్ అని పేరు ఇచ్చేసారు దీనికి. ఆ సైడ్ వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది, బట్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది చూడండి. స్పాట్ అంతా ఇట్లా అని వెళ్ళేసి అట్లా అని చూసేసుకొని నెక్స్ట్ ప్లేస్కి. బాగా కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్ నుంచి. ఇదిగోండి 5 చూసుకొని స్పాట్ నెంబర్ 6 వైపు వెళ్తున్నాను. ఇది బాగుంది మళ్ళీ. వర్త్ ఈ ప్లేస్ నిజంగానే వర్త్. నేను ఇంకొంచెం ముందు వచ్చుంటే బాగుంటుంది. ముందు ఇన్ ద సెన్స్ అరౌండ్ అక్టోబర్లో వచ్చుంటే వేరేలాగా ఉంటుంది పక్కా ఇది. సో ఇప్పుడు ఇక్కడే మన ఒక స్టాఫ్ని కనుక్కున్నాను నేను. అక్టోబర్లో కూడా అంత ఫ్లో ఏమి ఉండదంట, వాటర్ నార్మల్గానే ఉంటుందంట. ఇక ఫ్లో పీక్లో చూడాలి అంటే జూన్, జూలై, ఆగస్ట్ అంట చూడండి. ఇక పీక్ మాన్సూన్లో వస్తేనే ఈ వాటర్ అంతా కూడా గస్టింగ్ స్పీడ్లో ఉంటాయంట. కాకపోతే ఇక మొత్తం తడడానికి సిద్ధమైపోవాలి ఇక ఆ టైంలో. మన దగ్గరనే వర్షాలు కుమ్మేస్తాయి. ఇంకా ఇక్కడైతే ఇక వేరే లెవెల్ అనుకోండి.
వావ్, నెక్స్ట్ స్టాప్కి రావాలి, నెక్స్ట్ ప్లేసెస్కి రావాలంటే ఇంకా కొంచెం దిగుతూనే ఉండాలి కిందికి. ఓహో, ఏ కొంచెం రష్ ఎక్కువ ఉంది. ఇది చూడండి, ఒక స్టోన్ పైన ఇట్లా వచ్చింది ఫార్మేషన్. జస్ట్ కైండ్ ఆఫ్ ఒక మదర్ ఓమ్లో ఉన్న చిన్న పాపలా ఆర్ బేబీలా. చూడండి, స్పాట్ నెంబర్ 9. ఈ బ్యాంబూ బ్రిడ్జ్ స్పాట్ నెంబర్ 9. ఈ చెట్ల హైట్కి సమానంగా మధ్యలో కట్టేస్తున్నారు చూడండి. బాగుంది. బ్యాంబూ బ్రిడ్జ్ అంటే ఏదో అనుకున్నాను కానీ నిజంగా బాగుంది. లిటరల్లీ చూడండి ఎంత హైట్లోనో చూపిస్తాను చూడండి మీకు ఎగ్జాక్ట్గా. ఆ కింద చూసారా, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. అండ్ మనం ఈ హైట్లో ఉన్నాం. ఓన్లీ బ్యాంబూస్తో ఇట్లా మొత్తం సపోర్ట్ ఇచ్చేసి బాగా కట్టారు. చూడండి, స్పాట్ నెంబర్ 10. ఈ రాక్లో నుంచి వాటర్ వస్తున్నాయి. ఇది గుడ్ హెల్త్ కోసం అని చెప్పి లోకల్స్ పట్టుకొని తాగుతూ ఉంటారంట చూడండి. వర్త్ వర్త్ ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ ఏదైతే ఉందో నాకు మంచిగా అనిపించింది. 10కి 10 ప్లేసెస్ వర్త్ విజిటింగ్. అండ్ ఈజీగా అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే 1 నుంచి 2 hours అయితే ఈజీగా పట్టేస్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎండనంతసేపే మీరు టీషర్ట్ లైక్ ఈ జాకెట్ లేకుండా ఏం లేకుండా తిరగచ్చు ప్రశాంతంగా. ఎండ ఎట్టట్లా కిందికి పోతుంటుందో, ఇప్పుడు అరౌండ్ 2:30, ఇంకొక 1 hour మ్యాక్సిమం ఎండ కిందికి పోయిందో జాకెట్స్ ఆన్, హెడ్ క్యాప్ మంకీ క్యాప్ ఆన్, లేదంటే చలి తట్టుకోలేము. చాలా చలి పెట్టి చూస్తుంటుంది. 10 కాదు, స్పాట్ నెంబర్ 11 కూడా ఉంది. చూసుకోలేదు నేను. చూద్దాం ఇక్కడ ఎక్కడ ఉందంట. ఇదే చూడండి 10th స్పాట్. ఇక్కడ కనిపిస్తుందా మీకు, హార్ట్ షేప్ ఆన్ ద రాక్. ఇక ఎన్ రూట్లోనే లంచ్ ఆల్మోస్ట్ 3:30కి ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది కనిపిస్తే థాలీ లాంటిది తీసుకున్నాను. ఓన్లీ చపాతీ, కొంచెం దాల్, కొంచెం చెనా టైప్లోవి. 220 రూపీస్. పర్లేదు, బాగానే ఉండింది. అండ్ మెయింటెనెన్స్ వైజ్ చాలా బాగా అనిపించింది చూడండి నాకు లోపలంతా కూడా. లైక్ దోసాస్ లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. బటర్ దోశ 190 రూపీస్. ఇంకా 150 రూపాయలకి తక్కువ లేవు అనుకోండి ఏం తినాలనుకున్నా కూడా. ఇదిగోండి, వెళ్ళే దారిలోనే ఒక ప్లేస్ ఉంది, అర్వా కేవ్ అని చెప్పి. అటు వెళ్తున్నాను. ఎంట్రీ ఫీ 50 రూపాయలు చూడండి. ఇంకా 3:40 అవుతుంది. చూడండి చీకటి అయిపోయింది ఆల్రెడీ. కొంచెం అట్లా సూర్యుడు కిందికి దిగాడో చలి స్టార్ట్. ఇలా దారిలోనే కైండ్ ఆఫ్ వ్యూ పాయింట్ లాంటిది ఉంది ఇక్కడ. వావ్, దూరం వరకు కనిపించేది. కొంచెం మిస్టీ వెదర్ లేకపోయింటే ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు, బాగానే కనిపిస్తుంది అంతా. అండ్ మనకు వచ్చే దారిలో చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఓన్లీ థింగ్ ఈజ్ వాటర్ ఫ్లో అంత లేదు. అరే బుడ్డ వాళ్ళంతా బాగా వచ్చేసారు భయ్. ఎవరు వాళ్ళతో పెద్దోళ్ళు లేరు. ఇందాకన్నా చూస్తున్నా ఏడుగానే బుడ్డ బ్యాచ్ కనిపిస్తుంది. ఇదిగోండి వచ్చేస్తాం కేవ్లోకి. ఒక 20 minutes వాక్. బాగుంది వాక్ అంతా కూడా. మంచి క్లైమేట్ ఉంటే మంచి వ్యూస్ అనిపిస్తున్నాయి పైనుంచి. అరే బుడ్డా వాళ్ళు మళ్ళీ వచ్చారు రాబాయ్. ఏం రాబాయ్ లొలి చేస్తారు. చేయరు ఏజే కదా, తర్వాత చేయమన్నా చేయలేదులే. రెస్పాన్సిబిలిటీస్ అది ఒక భారం ఎత్తి మీద పడితే. నవ్వు అనేది లిప్స్ మీద కనిపిస్తుంది తప్పితే ఇంకెక్కడ కనిపించదు. ఇంకొంచెం లైటింగ్ ఉంటే బాగుండేది. సరే కనిపించట్లేదు, దాని కింద వాటర్ పోతున్నట్టుంది. బట్ ఏం కనిపించట్లేదు. ఓ పెద్ద గోనే భయ్యో, చాలా పెద్దగా ఉంది. ఓహో, ఇంకా చాలా దూరం పోవాలి. ఇదిగోండి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి గుహలోకి. ఇది చూడండి వచ్చేసి కైండ్ ఆఫ్ లాస్ట్ పాయింట్. ఇక్కడ కావాలంటే గైడ్ కూడా దొరుకుతున్నట్టున్నారు. ఆ గైడ్ తీసుకుంటే మేబీ వాళ్ళు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ స్పాట్స్ ఉంటే కూడా చూపిస్తూ ఉంటారు.
ఇంకా ముందు కూడా దారినట్టుంది, బట్ ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి. ఇక్కడ కింద నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా అటు. ఇదిగోండి కింద నుంచి దారి ఉంది ఇంకా అటువైపు. అటు నుంచి వస్తున్నాయి వాటర్. ఈ కేవ్ పైన కూడా ఇంకో ప్లేస్ ఉంది, ఎక్కుతా అంటే ఓపిక అంటే ఎక్కొచ్చు. ఇది చూడండి, ఒక 20 minutes బ్యాక్ ఇటు నుంచి పోయినాం, కాస్త కూస్తో కనిపించింది. ఇప్పుడు చూడండి మొత్తం ఫాగ్ ఇంకా ఎక్కువైపోయింది, అసలు ఏం సరిగా కనిపించట్లేదు. అటు బ్యాక్ సైడ్ ఇటు సన్సెట్ అవుతున్నట్టుంది, మంచి లైటింగ్ వస్తుంది అండి. అండ్ మీకు ఆ ఫాగ్ మధ్యలో ఒక చిన్న సిటీ లాంటిది కనిపిస్తుందా, అదే చిరపుంజి. ఆహా, సన్సెట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా వెనకాల. బాబా బాబా, హోటల్ దగ్గరికి అయితే వచ్చేస్తాను, బట్ రూమ్ కంటే ముందు మీకు ఒక ప్లేస్ చూపించాలి. లైక్ థింగ్, ఆహా సన్సెట్ చూడండి ఇక్కడ చెట్లకు బాగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది కదా. కొంచెం ముందుకు వెళ్తే మార్కెట్ ఏరియా మెయిన్. అండ్ ఇది వచ్చేసి నేను ఉండబోయే రూమ్. అండ్ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి, ఇదే నేను ఉండబోయే రూమ్. బాగుంది, కొంచెం స్పేషియస్గా. నిన్న సిటీ కావడంతో కొంచెం ఇరుక్కుండే, ఇది బాగుంది. యా, వెస్టర్న్ టాయిలెట్ ఎప్పట్లాగా గీజర్ మస్ట్ ఇలాంటి ఏరియాలో. వావ్, ఇప్పుడు చూడండి ఇంకొంచెం పైకి వచ్చాను, అంటే ఆ హోటల్ టెర్రస్ పైకి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి వ్యూ ఇక్కడ నుంచి. అక్కడ పెద్ద కెథడ్రల్ లాంటిది ఉంది చూడండి, కనిపిస్తుందా. అండ్ ఇది చూడండి పైన చంద్రుడు కూడా రెడీగా ఉన్నాడు 4:30కే. ఇటువైపు అంతా షిలాంగ్ సిటీ, అటువైపు చూడండి మొత్తం క్లౌడ్స్ అన్నీ కమ్మేసినాయి, అసలు ఏం కనిపించట్లేదు ముందర. చూడండి మొత్తం క్లౌడ్సే. సో అది ఈరోజు వీడియో. ఎట్లా అనిపించింది? కొన్ని ప్లేసెస్ నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ గార్డెన్స్ ఆఫ్ కేవ్ కానీ, కొన్ని వ్యూ పాయింట్స్ కానీ బాగా అనిపించింది. అండ్ ఎన్ రూట్ కూడా అంత గ్రీన్గా ఉంటే బాగుండేది, బట్ మనం వచ్చిన సీజన్ లాంటిది. సో మీకు కొంచెం కూల్ వెదర్ కావాలి అంటే ఇంకా దిస్ ఈస్ టైం, జనవరి, లైక్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు. లేదు మాకు ఆ లష్ గ్రీన్ చూడాలి అనుకుంటే మాత్రం మాన్సూన్లోనే రావాల్సి ఉంటుంది. మాన్సూన్ భరించడానికి రెడీగా ఉండాలి. అండ్ చిరపుంజి ఇప్పుడే నేను బయటికి తిందామని చెప్పి వెళ్ళాను. చిన్న ప్లేస్, లిటరలీ చిన్న ప్లేస్, లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా. తినడానికి కానీ ఓ చిన్న మార్కెట్ ఉంది, చిన్న చిత్క షాప్స్ ఉన్నాయి. నేను ఎప్పుడో నైట్ 10 గంటలకు తింటా అంటే కుదరదు. ఏమున్నా కూడా డిన్నర్ అరేంజ్మెంట్స్ హోటల్ వాళ్ళకి కానీ బయట కానీ 7 or 8 లోపు మ్యాక్సిమం ముగించేసుకుంటే బెటర్. అండ్ అంతే, రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. రేపు ఐ డోంట్ నో రేపటి ఎట్లా చేస్తానో నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఒక 2 ప్లేసులు చూడడానికి నేను ఒక 7 గంటలు కష్టపడాలి. 7 hours వెయిట్ చేయండి రేపటి వీడియో కోసం. అండ్ ఈ మేఘాలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో కింద చేసి పెట్టాను. నెక్స్ట్ వీడియో వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్.